హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను పాలక్ పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక కప్పు పాలక్ కూరని వాటర్లో వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు పాలక్ కూరలో వాటర్ అన్నీ తీసేసి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకోవాలండి. ఇదంతా చక్కగా కలిపేసుకొని మనకు వాటర్ కావాలనుకుంటే కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడిపేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా చపాతీ పిండిలాగా తడుపుకొని ఒక 10 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చపాతీ ముద్దని చిన్నగా తీసుకొని మనకు కావాల్సిన సైజులో పరోటాలాగా ఒత్తుకోవాలి. మీకు ఈ పాలక్ పరోటా అనేది స్పైసీగా కావాలనుకుంటే పాలకూరలో మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదు. మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసి పాలకూరని గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ప్యాన్ వేడయ్యాక పరోటాని వేసుకొని చక్కగా 2 వైపులా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని 2 వైపులా చక్కగా కాల్చేసుకుంటే మనకు వేడి పాలక్ పరోటా రెడీ అయిపోతుందండి. మీరు కావాలంటే దీన్ని కర్రీతో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.